వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మారుతూ ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు కొంతమంది శత్రువులను మిత్రులుగా, మిత్రులను శత్రువులుగా మారుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం తాజాగా చూస్తూ వస్తున్నాం. మరోపక్క బెజవాడ వరదల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చాణక్యత కావచ్చు, చంద్రబాబు నాయుడు పనితీరు కావచ్చు, చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అలాగే తెలుగుదేశం పార్టీ మీద, పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీ మీద అందరి అంచనాలు కూడా చాలా ఎక్కువ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కూటమికి సంబంధించినటువంటి నాయకుల వ్యక్తిత్వాలను ప్రతిబింబించేదిగా ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిమాణాల నేపథ్యంలో వచ్చేటటువంటి భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో ప్రభుత్వం మారేందుకు అవకాశాలు లేవు అనేటటువంటి స్పష్టమైనటువంటి ఒక స్పష్టత వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటికే చాలా మంది కూడా ఈ కూటమికి దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి 2009 తర్వాత దూరమైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను తెలుసుకొని ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి ప్రచారం జరుగుతుంది. అంటే దానికి కూడా కొన్ని ఉదాహరణలు లేకపోలేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో అటు నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, నారా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడ కూడా స్పందించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల జరిగినటువంటి మోక్షజ్ఞ ఎవరైతే బాలకృష్ణ కొడుకున్నాడో, సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ట్వీట్ చేయడం, అంతేకాకుండా మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి శుభాకాంక్షలు చెబుతూ భవిష్యత్తులో మంచి కథానాయకుడిగా ఎదగాలి అని చెప్పేసి ఆయన ఆశీర్వదించినటువంటి తీరు, ఇవన్నీ బట్టి చూస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నందమూరి కుటుంబానికి దగ్గర కావాలి, ఎస్పెషల్లీ బాలయ్య కుటుంబంతో దగ్గర అయ్యి ఆ తర్వాత టీడీపీకి దగ్గరవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో పావులు కదుపుతున్నారు అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత జరిగినటువంటి అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీకి దూరం అయ్యారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఎక్కడ కూడా కనిపించలేదు. ఇటీవల సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించి అంటే నందమూరి తారక రామారావుకి సంబంధించి జరిగినటువంటి శతజయంతి ఉత్సవాల్లో కూడా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కనిపించినటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా అనేక సందర్భాల్లో అటు నారా నందమూరి కుటుంబాలు ఎదురుపడినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కూడా యాక్టివ్గా కనిపించలేదు. దీనికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలుగా ఎదిగినటువంటి వంశీ కావచ్చు, అంతేకాకుండా నాని కావచ్చు, సో వీళ్ళిద్దరికి సంబంధించి కూడా వాళ్ళిద్దరూ కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి చాలా దగ్గరైనటువంటి వ్యక్తులు అని ప్రచారం జరగడం, జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారని చెప్పేసి ప్రచారం జరగడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎస్పెషల్లీ టీడీపీని టార్గెట్ చేయడం, సో వీటితోటి మరింత జూనియర్ ఎన్టీఆర్కి అలాగే టీడీపీకి మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో టీడీపీకి సంబంధించి బుద్ధా వెంకన్న లాంటి నాయకులు చాలా మంది కూడా జూనియర్ ఎన్టీఆర్కి అసలు టీడీపీకి సంబంధం లేదని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే 2024 ఎన్నికల తర్వాత ఏదైతే జూనియర్ ఎన్టీఆర్కి అభిమానం చెప్పుకున్నటువంటి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓడిపోవడం రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అంతేకాకుండా సమీప భవిష్యత్తులో మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు లేవు అనేటటువంటి ఆలోచన తలెత్తుతూ ఉన్నటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా సర్దుకుపోయేటటువంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకోబోతున్నారు అనేది తాజా సంఘటనల ద్వారా తెలుస్తుంది. మరొక విషయం ఏంటి అంటే ఇప్పటికే నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి పురంధేశ్వరి, ఆయన కూతురైనటువంటి పురంధేశ్వరికి అలాగే అల్లుడు చంద్రబాబు నాయుడికి ఇద్దరికి మధ్య అంటే ఎన్టీఆర్ చిన్నల్లుడైనటువంటి చంద్రబాబు నాయుడికి అలాగే పెద్ద కూతురైనటువంటి పురంధేశ్వరికి మధ్య పొసగినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం గతంలో. ఆ కుటుంబాల మధ్య కూడా గొడవలు జరిగాయి, ఆ కుటుంబాలు కూడా కలవనటువంటి సిచ్యువేషన్. కానీ రాజకీయ పరిణామాలతోటి రెండు కుటుంబాలు కూడా దాదాపుగా కలిసినటువంటి పరిస్థితి. ఎందుకంటే బీజేపీ చీఫ్గా ఉన్నారు, టీడీపీ చీఫ్గా అయినా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరు కలిసి రాజకీయంగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసాం. మరి ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఇప్పుడు ఆ కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తాను తెలుసుకున్నటువంటి తప్పుని గుర్తు తెచ్చుకొని సమీప భవిష్యత్తులో అవకాశాలు లేవు అనేటటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి సినిమాల విషయంలో కూడా నందమూరి ఫ్యాన్స్ అలాగే
టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దూరం అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన సినిమా పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి నేపథ్యం ఉండడంతో ఇప్పుడు ఖచ్చితంగా అటు తెలుగుదేశంకి అలాగే నందమూరి కుటుంబానికి దగ్గర అవ్వాలి అనేటటువంటి ఆలోచన ఆయన చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మళ్ళీ మోక్షజ్ఞతో సంబంధించి ట్వీట్ చేయడం కావచ్చు, ఆయన సినిమాకి సంబంధించి స్పందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ నందమూరి కుటుంబానికి అలాగే టీడీపీకి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది నిజమైతే త్వరలో ప్రారంభం కాబోతున్నటువంటి మోక్షజ్ఞ సినిమాకి సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతారు. సో ఆయన హాజరవుతే ఇప్పటి వరకు ఉన్నటువంటి పొరపక్షాలన్నిటికీ కూడా సమాధానం దొరికినట్టే. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దగ్గర అవ్వాలి, తద్వారా టీడీపీ బలపడేటటువంటి అవకాశాలు ఉన్నాయని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లేకుండానే టీడీపీ పవన్ కళ్యాణ్ నిలబెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తప్పు తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ తాను లేకపోతే టీడీపీ లేదు అనేటటువంటి ఆలోచనలోకి కొంతమంది వైసీపీ నాయకులు నెట్టేసినటువంటి నేపథ్యంలో ఆ ప్రాధాన్యతను గుర్తించట్లేదని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా వాస్తవం కాదు అని చెప్పి తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మళ్ళీ తాను చేసినటువంటి తప్పును తెలుసుకొని టీడీపీకి దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. సో ఏదైనప్పటికీ కూడా మోక్షజ్ఞ సినిమాకి సంబంధించి ఆయన ప్రారంభోత్సవానికి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ హాజరైతే గనుక మళ్ళీ ఆయన తెలుగుదేశానికి దగ్గర అవుతారు అనేటటువంటి టాక్ వినిపిస్తోంది.